హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బుటిక్. ఈరోజు వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఈ బ్లౌజ్ కటింగే చూపిస్తాను. పఫ్ హ్యాండ్స్ ఎలా పెట్టాను, స్ట్రైట్ పీస్తో ఎలా వేసుకోవాలనేది చెప్తున్నానండి. మామూలుగా మీకు వీడియో ఉంది మన ఛానల్లో చూడండి. స్ట్రైట్ పీస్తోనే పైపింగ్ ఉంది, హాఫ్ పట్టుతోనే పైపింగ్ వేసాను. చూడండి ఎంత సన్నగా వేసాను, నీట్గా ఉంది. నడుముకు కూడా వేసానండి, ఇన్విజిబుల్ నడుముకు కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను. చూడండి ఇన్విజిబుల్ హ్యాండ్కి కూడా ఈ విధంగానే వేసాను. చూడండి లోపల పెట్టేసి క్లాత్ తిప్పకుండా పెట్టి చేశాను. చూడండి లోపల కూడా మీకు చూపిస్తానండి. డాట్స్ దగ్గర ఎక్కడ వరకు స్టిచ్ చేయాలో తెలియట్లేదు, అందుకే మీకు ఒకసారి వీడియోలో చూపిస్తే క్లియర్గా అర్థమవుతుందని చూపిస్తున్నాను. స్ట్రైట్ కూడా చూసారా, సైడ్ కూడా జాయింట్ చేసినప్పుడు 4 లైన్స్ ఎలా చక్కగా నీట్గా వచ్చింది. చూడండి సరే అలా వేయాలండి. మనం ఇప్పుకుంటే ఈజీగా 1 ఇంచ్ లూజ్ రావాలి. చూడండి కాట్ దగ్గరే స్టిచ్ పడాలి. మనం కాట్ పెట్టుకున్నాం కదా, అక్కడే స్టిచ్ పడాలి. ఈ విధంగా మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. చూడండి వీడియో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్, ఓకేనా. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. లెంత్ 14 అండి. స్లోగా చెప్పమని మెసేజ్ పెట్టారు, అందుకే స్లోగా చెప్తాను. చూడండి 14కి 3/4 ఇంచ్ కలపండి. అంటే పైన 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయడానికి, కింద 1/4 ఇంచ్ అంటే పావు తక్కువ 15 మార్క్ చేయండి, ఓకేనా. నేను లెందీ అయిపోతుందని ఫాస్ట్గా చెప్తున్నానండి, అంతేనా, ఏం లేదు. మీరు స్లోగా చెప్పమంటే స్లోగానే చెప్తాను. ఒక లైన్ డ్రా చేయండి, ఓకేనా. ఈ వీడియో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. షోల్డర్ 5 పెట్టండి, ఆర్మ్ డౌన్ 5.5 పెట్టండి, కొంచెం దూరంలో 5.5 పెట్టండి. లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి, ఓకేనా. ఇప్పుడు చెస్ట్ 36 అండి. 36 డివైడెడ్ బై 4 అంటే 9. 9 - 1 8 ఆర్మ్ హోల్ రావాలండి. వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. ఆల్రెడీ ఈ ఫార్ములా కూడా మీకు చెప్పాను నేను, ఓకేనా. ఈ ఫార్ములా కూడా చాలా ఈజీ అండి. ఆర్మ్ హోల్ తెలిస్తే × 4 + 4. చూడండి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. 1.5 క్రాస్గా ఈ విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ దగ్గర మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి. స్కేల్ పెట్టడం కూడా రావాలండి. చూడండి ఈ విధంగా స్కేల్ని వాడుకోవాలి. మన దగ్గర ఉన్న టూల్స్ని ఈ విధంగా మనం వాడుకునే విధంగా ఉండాలి. ఆర్మ్ హోల్ 8 రావాలి. వచ్చింది. చూడండి ఒక సిస్టర్ అడిగారు, మీరు గీత మీదే కొలుస్తున్నారు, 8 వచ్చింది అంటున్నారు. అలా అయితే ఎలాగో పైన 1/2 ఇంచ్ వదిలేసి 1/2 ఇంచ్ వదిలేయాలి. షోల్డర్ కుట్టుకు 1/2 ఇంచ్ వదిలేసి 1/2 ఇంచ్ వదిలేయాలి. ఇప్పుడు వేస్ట్ 30, 7.5 1 పార్ట్, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు, ఓకేనా. ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. నెక్కి 2.5 ఇవ్వండి. నెక్ విడ్త్ 4 అండి, దానికి 1/2 ఇంచ్ కలపండి, 4.5, ఓకే. ఈ విధంగా మార్క్ చేయండి. చూసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 4 పెట్టుకుంటే 4.5, ఓకేనా. 4.5 పెట్టుకుంటే 5, మీ ఇష్టం. మీకు ఎంత కావాలో నెక్ విడ్త్కి 1/2 ఇంచ్ కలపాలి, ఓకేనా. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. నెక్ రౌండ్ తీసేసాం కదా, మార్కింగ్ మీదే కట్ చేసేసేయండి, ఓకే. ఈ విధంగా కట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి, నేను రిప్లై ఇస్తాను. అందుకే చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో. ఒకవేళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా. నేను ఆఫ్లైన్ క్లాసులో 10 to 12 అండి, ఆ టైమింగ్స్లోనే చెప్తాను. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే, పిల్లలకి యూనిఫామ్, షర్ట్స్ ఏమైనా మీకు ఏం కావాలంటే అవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు నేను ఫార్ములా చెప్తాను అన్నాను కదండి, ఇప్పుడు చెప్తాను. కటింగ్ చేస్తూ మీరు చూడండి, ఓకేనా. ఎలా కట్ చేయాలో కూడా మెయిన్ ఇంపార్టెంటేనండి, అందుకే కటింగ్ కూడా ఉంచాను క్లాసులో. ఎందుకంటే ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నారు, ఎక్స్ట్రా కట్ చేస్తే ఇంకో పార్ట్ తెగదనమాట, అందుకు నేను కటింగ్ కూడా ఉంచాను. లేకపోతే కటింగ్ తీసేసేదాన్ని, అందుకే తీయలేదు, ఓకేనా. అయితే మీకు ఫార్ములా చెప్తాను అన్నాను కదా. ఆర్మ్ హోల్ × 4 అంటే 8, ఆర్మ్ హోల్ 8 × 4 + 4 × 4 అంటే ఎంత, 32, + 4 ఎంత, 36. వచ్చిందా 36. 36లో నుంచి 6 ఇంచెస్ తీసేస్తే వచ్చేది వేస్ట్ అనమాట, అంటే 30 వేస్ట్. ఇలా అనమాట. ఈ ఫార్ములాతో మనం బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసుకోవచ్చండి. మ్యాక్సిమం 80% ఇదే ఫార్ములా వర్తించిద్ది. ఇక 20% చెప్పలేమండి, మనుషులను బట్టి, వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. కొంతమంది చెస్ట్ దగ్గర హెవీగా ఉంటారు, వేస్ట్ దగ్గర బాగా సన్నగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఫార్ములా పనిచేయదండి. 6 ఇంచెస్, 8 ఇంచెస్, 4 ఇంచెస్ పెరుగుతాయండి, మ్యాక్సిమం ఇదివే పెరుగుతాయి, ఓకేనా. అలా మార్క్ చేసేసుకోవాలి. వీళ్ళతో మార్క్ చేసుకోండి. వీళ్ళతో మార్క్ చేసుకుని నేను ఆల్రెడీ మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ది చూపించాను కదా, సైడ్ జాయింట్ చేసినప్పుడు సమానంగా వచ్చింది. అలా వీళ్ళతో మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్ అక్కడే పడుతుంది అనమాట. అందుకు మీకు వీడియో అది ఒకసారి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయింది చూపించాను. డబుల్ ఫోల్డ్ చేసి మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయాలి. కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
హ్యాండ్ లెంత్ 9.5 అండి, దానికి 3.5 ఇంచ్ కలపండి, అంటే 10. ఆర్మ్ డౌన్ 3.5 మార్క్ చేయండి. ఓకేనా, ఈ విధంగా 3.5 మార్క్ చేసుకోవాలి ఆర్మ్ డౌను. చూడండి, ఆర్మ్ హోల్ 8 అన్నాం కదా, నేను పఫ్ పెడుతున్నానండి, పైకి 2.5 పెడుతున్నాను. చూడండి, ఆల్రెడీ మీకు పఫ్ ఎంత వచ్చిందో చూపించాను. అంత పఫ్ రావాలంటే 2.5 పెట్టాను నేను. మీకు ఎక్కువ కావాలనుకోండి ఎక్కువ పెట్టండి. హ్యాండ్ లూజ్ 5, అక్కడి నుంచి 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకోండి, నేను వీడియోలో చూపించిన దానికంటే మీకు బ్లౌజ్ చూపించాను, ఇక్కడ 1.5 మార్క్ చేయండి. అక్కడి నుంచి షేప్ తీయండి, ఆర్మ్ హోల్ తీయండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పైన ఒక లైన్ డ్రా చేసుకోండి 2.5కి. అక్కడి నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. మీకు ఇలా కావాలంటే, ఇంకా ఎక్కువ కావాలంటే పైకి 5 ఇంచెస్ పెట్టుకోండి. మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇది పఫ్ హ్యాండ్స్ అండి. పఫ్ హ్యాండ్స్ అయినా కృష్ణ ముకుంద అయినా ఇదేనండి. కృష్ణ ముకుందాకి ఆ పైన మనం పఫ్ పెట్టింది ఆ క్లాత్ తీసేసి వేరే క్లాత్ యాడ్ చేస్తాను. నేను మళ్ళీ చెప్తాను అది, ఓకేనా, సపరేట్గా చెప్తాను. ఇది మాత్రం పఫ్ హ్యాండ్స్ అండి. ఇలా నేను చూపించినట్టే మీకు కావాలి అంటే ఇంత సరిపోతుందండి. 2.5 సరిపోతుందా, 2 సరిపోతుందా, ఎంత అని అడుగుతారు క్లాస్లో కూడా. అందుకే నేను ఏంటంటే మీకు చూపిస్తే ఒక ఐడియా వస్తుందని ముందు నేను ఈ వీడియోలో స్టిచ్చింగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది చూపించాను. కార్డ్ పెట్టాను చూడండి, అక్కడ కార్డ్ పెట్టుకోవాలి, వీలు తీసుకుని మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చూపించాం కదా, సైడ్ జాయింట్ చేసినప్పుడు స్టిచ్ అక్కడే పడాలండి. కరెక్ట్గా మనం స్టిచ్ చేస్తే మనం వీల్ మార్క్ చేసుకున్న దగ్గరే స్టిచ్ పడుతుందండి. ఆ విధంగా పడాలంటే మనం నీట్గా వీల్ మార్క్ చేసుకోవాలి. ఎక్కడ ఎంత కుట్టాలో అంతే కుట్టి ఈ విధంగా ప్రిల్స్ పెట్టి కుట్టేయాలి. కార్డ్తో కార్డ్ పెట్టేయాలండి. చూడండి, ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఓపెన్స్ మన వైపు ఉండాలి, ఈ విధంగా పరుచుకోవాలి. ఓపెన్స్ మన వైపు ఉండాలి, క్రాస్గా వేయాలి. చూడండి, ఈ విధంగా క్రాస్గా వేయాలండి. మ్యాక్సిమం నేను చెప్తున్న ఫార్ములా పనిచేస్తుందండి. 80% నేను ఇదే ఫార్ములా వాడతాను. మ్యాక్సిమం పనిచేస్తుంది. నాకు ఆల్రెడీ వచ్చిన కస్టమర్ ఎలా ఉంటారో తెలుసు కాబట్టి వాళ్ళ పర్సనాలిటీ బట్టి మ్యాక్సిమం స్టిచ్ చేసేస్తాను. వాళ్ళ కొలతలతో నాకు అంత ఇంపార్టెంట్ ఉండదు, ఎందుకంటే నేను చూస్తాను కాబట్టి. ఎప్పుడు స్టిచ్ 6.5 ఫ్రంట్ నెక్ పెట్టండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ తీసేయండి. వాళ్ళ చంక రౌండ్ తెలిసినా బ్లౌజ్ స్టిచ్ చేస్తాను, హ్యాండ్ లూజ్ తెలిసినా బ్లౌజ్ స్టిచ్ చేసేస్తానండి మ్యాక్సిమం నేను. అందుకే నాకు నోటెడ్ ఇవన్నీ. ఒక ఫార్ములా తెలుసు కాబట్టి ఫార్ములాతో వెళ్ళిపోతాను, మ్యాక్సిమం వెళ్ళిపోతాను. ఒకసారి కస్టమర్ది చూద్దాము. ఆల్రెడీ మనం ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఉన్నాం, వాళ్ళది మెజర్మెంట్కి ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి, కొంచెం ఎక్కువ వచ్చింది, కొంచెం పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 1/4 ఇంచ్ ఎక్కువ వచ్చింది. కస్టమర్ ఎప్పుడైనా కానీ వాళ్ళది ఎంత ఉందో అంతే పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారండి. మనం కిందకి పెట్టేసామనుకోండి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అందుకే నేను చూడండి చెక్ చేసేసి, ఇది మనం స్టిచ్ చేసిందేనండి ఈ బ్లౌజ్. ఒకసారి చెక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. 1/4 ఇంచ్ ఉండాలి ఉక్సులు పట్టి కాజా పట్టికి. అంటే ఓవరాల్గా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే 6.5 పెట్టాను, 6.5 సరిపోతుంది. వీడికి కొంచెం పైకే ఉంటుంది కాబట్టి క్రాస్గా 1 ఇంచ్ మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసేసుకుని చంకలో వీల్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి మనం. చంకలో వీల్ మార్క్ చేసేసుకుని ఉంటే యాస్టీస్కి ఇది ఎలా ఉందో అలాగే తీసేయండి, ఓకేనా. డ్రెస్ ఫార్ములా కూడా చెప్పక్క అని కామెంట్ చేస్తున్నాను. నేను చెప్తానండి డ్రెస్ కటింగ్ అప్పుడు ఫార్ములాతో సహా మొత్తం వీడియో మీకు చేసి చూపిస్తాను. ఫార్ములాతో సహా అన్నీ చెప్తాను, ఓకేనా. అంబ్రెల్లా హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి, ఫుల్ బెల్ హ్యాండ్స్ ఆ ఫార్ములా కూడా చెప్పండి అంటున్నారు. ఫార్ములా కూడా చెప్తానండి. అండ్ ప్రతిదీ ఫార్ములాస్ ఉంటాయండి, మ్యాక్సిమం ఉంటాయి. వాటన్నిటికీ మనకి ఒక లాజిక్ తెలిస్తే చాలు, మనం స్టిచ్ చేసుకోవచ్చు, కటింగ్ చేసుకోవచ్చు, ఈజీ అవుతుంది. చెప్తాను, ఓకేనా. ఇక్కడ మార్క్ చేసేసాం కదా, చూడండి చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ 36, 1 పార్ట్ అంటే 9, అక్కడి నుంచి 1.5, అక్కడి నుంచి 2.5. చూడండి 9, 1.5, 9, 1.5, 2.5 ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది, 13 వస్తుంది, ఓకేనా. సేమ్ మార్కింగ్స్ అలా మార్క్ చేసుకుంటే లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఏం లేదు, ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకోండి. మీరు కట్ చేసుకోండి, ఇవే మెజర్మెంట్స్ అయితే కట్ చేసుకోండి. 36 అంటే 1/4 పెట్టాలి, 3.6 10వ భాగం, దానికి 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి పెట్టి 1/4, అటు 1.5 ఇటు 1.5 గీతకి సేమ్ 1/4 పైన కూడా మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసి ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి. ఇవే మెజర్మెంట్స్ అయితే ఒకసారి స్టిచ్ చేసుకోండి. కటింగ్ చేసి ఇలాగే కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. చాలా నీట్గా వస్తుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే నాకు బాగా ఫీడ్బ్యాక్ మంచిగా వస్తుంది. నేను చూస్తూ ఉంటాను కదా, చాలా బాగుందండి, మీ దగ్గర చాలా బాగా ఫిట్ అయింది అంటూ ఉంటారు. చాలా బాగుంటుందండి, కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓకేనా. ఇలా కట్ చేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా అవుతారు. మన వదిలి ఇంకెక్కడికి వెళ్ళరండి. మ్యాక్సిమం మన దగ్గర ఒక చోట కరెక్ట్గా ఫిట్ అయితే ఇంకెళ్ళాల్సిన అవసరం ఏముందండి.
మన దగ్గరే ఉంటారు. నీట్‌గా ఉంటుంది. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జాబు, జేబు 2 సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇలా చేస్తుంటే పని. ఓకేనా? ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత చూడండి కాట్లు పెట్టాలి. చూడండి ఈ విధంగా తీసుకొని కాట్లు పెట్టేసేయండి. 4 కార్డ్స్ పెట్టాలండి. ఇట్లా కాట్లు పెట్టేస్తే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చేసేస్తే. ఓకేనా? ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసేయాలి. లోతు తీసేయండి. ఈ విధంగా లోతు తీసేయండి ఫ్రంట్ పార్ట్‌కి. ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసేయాలండి. లోతు తీయకపోతే ఏమవుతుందంటే ఉగ్గులొచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్‌లో మనకేంటంటే ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది. 1/2 ఇంచు లోతు తీసేయాలి. కంపల్సరీ లోతు తీయండి. లోతు తీయకపోతే మాత్రం ఉగ్గులొస్తుంది. ఓకేనా? కాట్ పెట్టేసేయండి. ఈ విధంగా కాట్ పెట్టేసుకొని వీలు తీసుకొని వీలు మార్క్ చేసేయండి. ఇలా వీల్ మార్క్ చేసేసుకోవాలి. వీల్ మార్క్ చేసుకుంటే మనము ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు 2 డాట్స్ సమానంగా వస్తాయండి. లేకపోతే ఒకటి చెస్ట్ నొక్కేసినట్టు ఒకటి పైకి ఉంటుంది. అంత నీట్‌గా రాకపోవచ్చు. అంటే స్టిచ్ చేసేవాళ్ళు అయితే ఓకే బాగానే వస్తుంది. ఇలా చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందండి. మనకు టైం కూడా తక్కువ పడుతుంది. ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసేసేయండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకుని దాని మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పరచండి. అక్క ఇది డౌట్ అని అడుగుతున్నారు. చూడండి ఏం లేదండి చిన్న అడ్జస్ట్మెంటే. గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి. సమానంగా పరుచుకోవాలి. చంకలో లోతు తీసాం కదా అది కనిపించాలి. ఫ్రంట్ పార్ట్‌కి ఉక్సులు పట్టి కాజా పట్టికి ఎక్కువ ఉంచాం కదా అది కనిపించాలి. చూడండి మినిమం ఎంత తీసుకోవాలో చూడాలి. 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి ఈ సైజుకి. ఓకేనా? షేప్ బెల్ట్ ఎప్పుడైనా 3 ఇంచెస్, 3½ తీసుకుంటాం. దీనికి 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్‌కి, ఈ సైజుకి. ఓకేనా? తీసుకోవాలంటే ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుని నీట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. 3 ఇంచులు తీసుకోండి. ఈ విధంగా కొంచెం దూరంలో 3 ఇంచులు తీసుకోండి. తీసుకుని వేస్ట్ ఎంత 30, 1 పార్ట్ ఎంత 7½ 7½కి 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. 8కి ప్లస్ 1½ అంటే 9½ ఈ విధంగా మార్క్ చేయండి. 4 దగ్గర 2½ మార్క్ చేయండి. ఓకేనా? ఈ విధంగా 2½ మార్క్ చేసి లోతు తీసేయాలి. ఈ విధంగా షేప్ తీసేయాలి. ఆర్మ్ హోల్ స్కేల్‌తో తీయడం అవ్వదా అని అడుగుతున్నారు. నీట్‌గా మనకు అసలు పనొస్తే ఎలా అయినా తీసేయొచ్చండి. ఎలా తీసేయాలో మనకు తెలుసు కదా ముందు. పని రాకుండా మనం తీయడం కష్టం అనమాట. ముందు అసలు మనం ఎలా తీయాలో నేర్చుకుంటే తర్వాత ఆటోమేటిక్‌గా ఏ స్కేల్ వాడైనా మనం ఈజీగా తీసేయొచ్చు. ఓకేనా? ఈ విధంగా కట్ చేసేయండి. షేప్ బెల్ట్‌ని ఈ విధంగా కట్ చేసేసుకొని మన ఫ్రంట్ పార్ట్‌కి 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కదా ఎక్స్ట్రా. దానిలో మనకు కావాల్సింది 1/4 ఇంచు. ఉక్సులు పట్టీకి, కాజా పట్టీకి 1/4 ఇంచే కావాలి. చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచు తీసేయండి. ఒక 1/4 ఇంచు ఈ విధంగా క్రాస్‌గా తీసేయాలి. కాట్ పెట్టండి. ఇది ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి, కాజా పట్టీ వైపు రావాలని తెలుస్తుంది. ఓకేనా? ఈ విధంగా ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్‌కి సమానంగా పరుచుకోవాలండి. చూడండి ఎందుకు ఏంటని అడుగుతున్నారు. బ్యాక్ పార్ట్‌కి సమానంగా పరుచుకొని చూడండి 4 లేయర్స్ సమానంగా రావాలి. వచ్చిన తర్వాత ఎక్కడి వరకు వచ్చిందో ఫ్రంట్ పార్ట్ మీద చూడండి. ఈ విధంగా మార్క్ చేయండి. ఇక్కడి నుంచి 1 ఇంచ్ డౌన్ చేయాలండి. ఎందుకంటే మన షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ 2 జాయింట్ చేసినప్పుడు మనకు 1 ఇంచ్ ఉండాలి. 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకుంటాం కదా మనం 1 ఇంచ్ ఉండాలి. ఈ దీంట్లో హాఫ్ ఖర్చు, దీనిలో హాఫ్ ఖర్చు. షేప్ బెల్ట్‌కి హాఫ్ ఖర్చు, ఫ్రంట్ పార్ట్‌కి హాఫ్ ఖర్చు. ఈ విధంగా తీసేయాలి. ఇదండి ఫ్రంట్ పార్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.